గైస్ మనకు అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అది అప్డేట్ అనాలా, ట్విస్ట్ అనాలా అయితే ఏదైతే అనుకోండి. బట్ ఏంటి అంటే మనకి 'బిగ్ బాస్' హౌస్‌లో టికెట్ టు ఫినాలే ఉంటుంది గదా! సేమ్ అలాగే మనకిక్కడ టికెట్ టు 'బిగ్ బాస్' అనే ఒక టాస్క్ అయితే పెట్టారు. సో, ఆ టికెట్ టు 'బిగ్ బాస్' గెలవాలంటే బిఫోర్ 13 టాస్క్‌లయితే గెలవాల్సి ఉందంట. సో, ఆ 13 టాస్క్‌లు గెలిచి ఎవరు ఆ టికెట్ టు 'బిగ్ బాస్' కొట్టారో తెలుసా? సింగర్ ఝాన్సీ. సింగర్ ఝాన్సీ ఈ 13 టాస్క్‌లు గెలిచి టికెట్ టు 'బిగ్ బాస్' అయితే కొట్టింది గాయ్స్. సూపర్ అంటే సూపర్. ఎందుకంటే తను షోలో చూసినంత సేపు ఒక అచ్చమైన తెలుగు పల్లెటూరు అమ్మాయి ఎలా అయితే ఉంటదో అలానే ఉంటది. తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, తన వే ఆఫ్ టాకింగ్ గానీ ప్రతీది కూడా ఆ అమాయకత్వం గానీ మాట్లాడేటప్పుడు ప్రతీది చాలా చాలా పల్లెటూరు నుంచి ఎళ్ళిన అమ్మాయిలు ఎలా అయితే ఉంటారో అలానే ఉంది గైస్. ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఎక్కడ మాట తడబడింది లేదు. హ్మ్. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతది. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడదు. సో, తనైతే ఈ టికెట్ టు 'బిగ్ బాస్' అయితే కొట్టింది. ఇంకా ఆరామ్స్‌గా షాపింగ్ చేసుకొని, రిలాక్స్ అయ్యి, దర్జాగా హౌస్‌లోకైతే అడుగుపెట్టేస్తది. సో, తినే కాకుండా తర్వాత అమన్ అండ్ ఇంకెవరు అమన్ అండ్ హేమంత్ వీళ్ళు కూడా చాలా బాగా ఆడారంట గైస్. సెకండొచ్చి అమన్ వచ్చాడంట. థర్డొచ్చి ఎవరు హేమంత్ వచ్చాడంట. అసలు హేమంత్‌ని మనం చాలా తక్కువ అంచనా వేసినట్టున్నాం. చాలా చిన్న పిల్లోడు 20 ఇయర్స్. బట్ తిను కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు. తనకేం తెలీదు వచ్చేసాడు. బట్ కసి ఎళ్ళాలన్న కసితో తనైతే ఆడుతున్నాడు. అమన్ కూడా చాలా బాగా ఆడాడంట. ఆ 13 టాస్క్‌లు అమన్ కూడా దగ్గరకొచ్చాడంట. తర్వాత అమన్‌కి, ఝాన్సీకి పెట్టిన టాస్క్‌లో ఝాన్సీ అయితే విన్ అయ్యి ఆ టికెట్ టు 'బిగ్ బాస్' అయితే కొట్టేసింది. సో, సూపర్. అండ్ తను బేసిక్‌గా బయట కొంతమంది మరో 'పల్లవి ప్రశాంత్' రైతు బిడ్డ ట్యాగ్ యూజ్ చేసుకుంటది. ఆ సింపతి వర్కౌట్ అవుతది అని అంటారు. బట్ ఇప్పటి వరకు మీరు గమనించారా? తను ఎక్కడ కూడా రైతు బిడ్డ అనే ట్యాగ్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్‌లో ఎక్కడ యూజ్ చేయలేదు. సింపతి యూజ్ చేయలేదు. తర్వాత తను సింగర్ అది కూడా ఎక్కడ తను బయట అంతగా చెప్పుకోలేదు. తను హార్డ్ వర్క్ చేస్తుంది. తను కష్టపడుతుంది. ప్రతి టాస్క్ విన్ అవ్వడానికి చూస్తుంది. విన్ అవుతుంది. కొన్నిసార్లు ఓడిపోతుంది. అంతే తప్ప తను ఎక్కడ సింపతి అనేది క్రియేట్ చేసుకోలేదు. కొంతమంది పోలుస్తున్నారు. ఇంక ఆపండి. దయచేసి ఆపండి. 'పల్లవి ప్రశాంత్‌కి, ఝాన్సీకి చాలా తేడా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను. తిను పొలంలోకెళ్ళిందంటే ఖచ్చితంగా పొలం పని చేస్తుంది. అది మనకే చూపిస్తుంది. తను ఏ వర్క్ అయితే చేసిందో పొలంలో ప్రతిరోజు అది మనకు చూపిస్తది. అంతే తప్ప ఎళ్లి వీడియోలు చేసుకోవడం కాదు పొలంలో. ఓకే. చాలామంది పోలుస్తున్నారు ఇంకా. ఝాన్సీకి, పల్లవి ప్రశాంత్‌కి ఆపండి. తను మంచిగా ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ప్రతిరోజు కష్టపడతది. అండ్ ఆల్సో తను పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా. ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది. హ్మ్. సో, ఇంక పోల్చడం ఆపండి. తనైతే హ్యాపీగా టికెట్ టు 'బిగ్ బాస్' కొట్టేసింది. ఇంకా ఆరామ్స్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్స్ అనమాట. ఎవరు మన నార్మల్ పీపుల్స్ నుంచి. సో, అది గైస్. అది బిగ్ అప్డేట్ అనమాట. అండ్ రిమైనింగ్ వాళ్ళైతే కొంచెం కష్టపడాల్సి ఉంటది. ఓన్లీ టాప్ 6 మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టాప్ 6 సో, ఆ టాప్ 6లో ఇంకెవరుంటారు అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. ఝాన్సీ అయితే ఒకటి ఫిక్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ ప్లేసెస్ కోసం ఇంకా రిమైనింగ్ వాళ్ళైతే కొట్టుకోవాల్సి ఉంటది. ఇక్కడ రోహిత్ బాగా ఆడుతున్నాడు. అమన్ ఆడుతున్నాడు. అండ్ చరణ్ ఆడుతున్నాడు. శాలిని ఆడుతుంది. చెప్పలేం ఎవరు వెళ్తారో. రోహిత్ ఇప్పటి వరకైతే చాలా పాజిటివ్‌గానే ఉంది. మొత్తం తన పెర్ఫార్మన్స్ అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. చూడాలి. అమన్ కూడా నవ్విస్తాడు, తర్వాత కోప్పడతాడు, జోక్స్ వేస్తాడు. హ్మ్. తనైతే ఆల్ రౌండర్ అమన్. అమన్ కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేము. రోహిత్ కూడా వెళ్ళొచ్చేమో, చరణ్ కూడా. ఇంకా దీపక్ ఆడుతున్నాడు బానే. టాప్ 6 ఉన్నారు. సో, ఆ టాప్ 6లో మనకి ఝాన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ టాప్ 5 కోసం వీళ్ళందరూ పోటీ పడాల్సుంటది. అండ్ గాయత్రి అండ్ ఎవరు బాగి వీళ్ళిద్దరైతే ఔట్ అయిపోయారంట గైస్. లైక్ ఎలిమినేట్ అయిపోయారంట. ఓన్లీ టాప్ 30 ఉన్నారు. ఈ టాప్ 13లో ఝాన్సీ తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ హౌస్‌లోకి వెళ్ళడానికి ఫైట్ చేయాల్సిందే. చూద్దాం ఇంకొక 1 వీక్‌లో అయితే ఎపిసోడ్స్ మనకి అగ్ని పరీక్ష అయితే క్లోజ్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు బయటకొచ్చి ప్రమోషన్స్ చేసుకోవాలి ఓటింగ్‌కి. సో, చూద్దాం ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరో. లెట్స్ సీ. సో, అది గైస్ అప్డేట్.